ఈ మధ్య రాజ్యసభలో కమల్ హాసన్ మాట్లాడిన తర్వాత ఆయన అనేక భాషల్లో కలిపి మాట్లాడినట్టున్నారు. మాట్లాడిన తర్వాత ఇక్కడ టీవీ5లో సాంబశివరావు గారు యాంకరు ఆయన మాట్లాడుతూ కమల్ హాసన్ మీద చాలా తీవ్రంగా వేసుకోవాలి. అసలు ఏంటి దీని నేపథ్యం ఏంటి? ఎందుకు ఆయన వచ్చి ఆయన అర్థం చేసుకోలేదా? కమల్ హాసన్ ఈయనకు అర్థమయ్యేటట్టు మాట్లాడలేదా? ఏంటి విషయం? అంటే ఇటీవల కాలంలో చెన్నైలో ఒక కార్యక్రమం జరిగింది. వైఎస్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారి బ్రదరు జార్జి రెడ్డి. ఆయన మనవడి వివాహం జరిగింది. వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ విజయలక్ష్మి గారు వీళ్ళందరూ వెళ్ళారు ఆ పెళ్లికి. అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఆ వివాహానికి తమిళనాడు రాజకీయ నాయకులు, సినిమా నటులు అందరూ హాజరయ్యారు. స్టాలిన్ వచ్చాడు ఆ పెళ్లికి, అలాగే విజయ్ వచ్చాడు. వీళ్ళందరినీ కలిశారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరితోనూ మాట్లాడాడు. అలాగే సినిమా హీరోలు కూడా వచ్చారు, కార్తీక్, సూర్య వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితోనూ కలిశాడు. ఇక ఆ క్రమంలోనే కమల్ హాసన్ ఇంటికి వెళ్ళాడు అనేది కూడా ఒక వార్త నడిచింది. దానికి సంబంధించినటువంటి ధృవీకరణలు లేవు, కానీ వెళ్ళాడు, ఆయనతో మాట్లాడాడు అనేది ఒక వార్త నడిచింది బయట. ఈ క్రమంలోనే కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఈ దేశంలో రాజ్యాంగం అమలుకు నోచుకోవడం లేదు, రాజ్యాంగం అమలుకు నోచుకోకపోవడం వల్ల అనేక మంది ప్రజలు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ కష్టాలు ప్రభుత్వం కళ్ళకు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, నేను తెలుగులో సినిమా చేశాను, అందులో శ్రీశ్రీ గారి పోయం ఒకటి ఉంది, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పి ఆ పరిస్థితి అంటే శ్రీశ్రీ గారు ఎందుకు రాశాడు అది? ఆయన ఉద్దేశంలో జగన్నాథం అంటే జనమే, అంటే మేలుకున్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది అని ఒక నేపథ్యం ఉంది వీడికి. ఆ మేలుకున్న దేశం దేవుడి విశ్వరూపం లాంటిది అనే కాంటెక్స్ట్లో నడిచినటువంటి కవిత. దాన్ని ఆయన అక్కడ ఉదాహరించాడు. దాన్ని వాళ్ళకి వినిపించింది అంటే సాంబశివరావు గారికి వినిపించింది ఏంటంటే, దాంట్లో ఆయన కనెక్ట్ అయిన వ్యవహారాలు. జగన్నాథ రథచక్రం, జగన్నాథ, జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి, ప్రతిపదార్థాలు చెప్తారు మనకు చిన్నప్పుడు స్కూల్. అలా జగన్ అనగా జగన్మోహన్ రెడ్డి, నాథ అంటే అతను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం కోసం రథచక్రం అంటే ఆయన కారు అలా వస్తోంది అని, ఆంధ్రప్రదేశ్లో తిరిగి జగన్ రాజ్యం రావాలి అని కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడాడు అంటాడు. అదేం పద్ధతి అంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలనంతా దుర్మార్గమైన పాలన అని ఆయన అలా ఎలా చెప్తాడు అక్కడ, ఏది రాజ్యసభలో అని చెప్పి ఆయన నిలదీసి, నువ్వు ఎన్నికల్లో గెలవలేకపోయావు, దొంగ మార్గంలో రాజ్యసభకు వెళ్ళావు, స్టాలిన్తో రికమెండ్ చేయించుకుని వెళ్ళిన వాడివి, అసలు నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి గెలు ముందు అసలు నీకు దమ్ముంటే అని ఛాలెంజ్ చేశాడు. ఎన్నికల్లో గెలిచే దమ్ము లేదు, కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నీకెందుకు, తమిళనాడు వాడివి, నీకు తమిళ వ్యవహారం మాట్లాడంతవరకు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారాలి అవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు రాజ్యసభలో అని సీరియస్గా నిలదీశాడు. ఆ నిలదీయటానికి ప్రాబ్లం ఏంటంటే, ఈయనకి అసలు ఆ కాంటెక్స్ట్ జీర్ణం కాదు. ఈ జగన్నాథ అని వాడటం శ్రీశ్రీ గారు వాడాడు, కమల్ హాసన్ కాదు. శ్రీశ్రీ గారు ఎప్పుడు రాశాడు అది? 40 ఏళ్ళ ముందు రాశాడు. కాబట్టి ఒక రకంగా చూస్తే ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడిని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు అనటం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. తెలుగుదేశం మీడియా కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ఇలా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కమల్ హాసన్, శ్రీశ్రీ వాళ్ళిద్దరూ కూడా పేటీఎం బ్యాచ్ అని నిర్ధారించేశారు. ఈ అలాంటి ఒక వికృతమైనటువంటి పరిస్థితి ఉంది. శ్రీశ్రీ నేను తిట్టలేదు కదా, శ్రీశ్రీ నేను తిట్టలేదు, ఆయనకు అర్థం కాలేదు అంటే అసలు శ్రీశ్రీ పోయమనే విషయం కూడా సాంబశివరావు తెలియదు. తెలియక ఈయన వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి రాజ్యం రావాలంటున్నాడు. జగన్ రథం అంటే జగన్ కాదు, అధికారంతో తిరగాలి అక్కడ
అమరావతిలో అని కమల్ హాసన్ అనుకుంటున్నాడని ఈయన అనుకున్నాడు. అంతే తప్ప అసలు కాంటెక్స్ట్ ఏమిటి, అసలు అది ఎవరు రాశారు, ఆ రాసిన ఆయన స్పృహలో ఏమిటది, ఇవేవి కూడా ఈయనకి పట్టింపు లేదు. జగన్ అనే పదం ఉంటే పూర్వకు వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనే పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ 15 రోజుల్లో మీ పేర్లు మార్చేసుకోకపోతే మార్చే విధించబడు శిక్షలన్నిటికీ మీరు బాధ్యులవుతారని జీవో ఇచ్చే లెవెల్కి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలో అంటే జగన్నాథ టెంపుల్ కూడా ఉంది. జగన్నాథ టెంపుల్ దైవం పేరు కూడా మారిస్తే మంచిదే, కాకపోతే అది అక్కడ ఉంది, ఒరిస్సాలో ఉంది. కాబట్టి అంటే శ్రీశ్రీ గారు ఎందుకు కోట్ చేశాడు అది, ఈయన ఉత్తరాంధ్ర వాడు విజయనగరం వాడు కాబట్టి ఆయనకి అది గొప్ప ఉత్సవం. జనసందోహం విపరీతంగా పాల్గొన్న రథాన్ని లాగేటువంటి ఆ ఉత్సవం ఈయన స్ఫురణలో ఉండి దాన్ని కోట్ చేశాడు. దాన్ని కోట్ చేయటం ఈ కాంట్రాక్ట్స్ ఏమీ ఈయనకి సంబంధం లేదు. అక్కడ జగన్ ఉందా లేదా అదొక్కటే ఈయన ప్రమేయం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి పేరు నిషేధానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ అనే పేరు కలిగిన వాళ్ళందరూ ఇమీడియట్గా పేర్లు మార్చుకోవడం మంచిది. అలాగే పూరి జగన్నాథుడు ఆయన పేరు కూడా మార్చాలి. కనీసం అక్కడ మార్చకపోయినా ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఈ పేరుతో వ్యవహరించాల్సి ఉంటుంది అనైనా దేవాలయం వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అసలు జర్నలిస్టులు చెప్పుకుంటున్న ఇక కొంతమంది యాంకర్లు కనీస జ్ఞానం లేకుండా అసలు శ్రీశ్రీ రాసిన పోయములు కూడా తెలియని పరిస్థితుల్లో ఇంత అజ్ఞానంలో ఉన్నారు. ఈయన సాంబశివరావు ఒక్కళ్ళే కాదు, గతంలో ఇంకొకళ్ళు కూడా మహా టీవీలో ఇంకొకళ్ళు ఈ విధంగానే. అంటే అదొక గొడవ, అదొక ఎక్స్ట్రీమ్. ఆ ఎక్స్ట్రీమ్ ఏంటంటే తిరుమల లడ్డూలో కల్తీ అనేది ఒక గొడవ జరుగుతుంది. ఈ వివాదంలో భాగంగా అసలు ఆ లడ్డూలు కల్తీ జరపడం అంటే డబ్బుల కోసం జరిగింది అనేది జనాలు ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నది. దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నామని చెప్పారు అప్పటికి. అయితే ఈ సందర్భంలో ఒక కొత్త కోణాన్ని వెలికి తీస్తూ మాట్లాడారు మహా టీవీలో ఒక విశ్లేషకురాలు. ఆవిడ జర్నలిస్టే, కాకపోతే ఆవిడని మీ విశ్లేషణ ఏమిటి అని అడిగినప్పుడు తన పర్సనల్ ఒపీనియన్ లాగా ఆవిడ చెప్పారు. అది స్క్రిప్టెడా కాదా అనే దాంతో మనకు ప్రమేయం లేదు. అక్కడైతే ఆవిడ అభిప్రాయంగానే ఆవిడ బయటకు చెప్పారు. ఆవిడ ఏమంటారంటే లడ్డూలు కల్తీ జరపడం వెనకాల ఇంకొక కుట్ర ఉంది అంటారు. ఏమిటి ఆ కుట్ర అంటే ఆ లడ్డూల్లో కల్తీ జరిపినటువంటి కెమికల్స్ అన్నిటి ద్వారా ఆ లడ్డూలు తిన్నటువంటి వాళ్ళలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదల ఆగిపోతుంది. హిందువులే తింటారు కాబట్టి హిందూ జనాభా పెరుగుదల ఆగిపోతుంది అనివార్యంగా. కాబట్టి హిందూ జనాభా తగ్గిపోతే అప్పుడు మైనారిటీ రాజ్యంగా మారుతుంది. ఇప్పటికే ఒక గొడవ ఉంది. ఏది కామన్ సివిల్ కోడ్ కాకుండా పర్సనల్ లాస్ ఉండటం వలన ముస్లింలు వాళ్ళు బహుభార్యాత్వం, ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటున్నారు, ఎక్కువ మంది పిల్లలు కంటున్నారు. ఈ కుటుంబ నియంత్రణ నిబంధనలు ఇవేవి వాళ్ళకు ప్రమేయం లేదు. కాబట్టి వాళ్ళు పిల్లల్ని కనేస్తున్నారు. ఆ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. తద్వారా ఈ దేశం ఏ క్షణమైనా ముస్లిం దేశంగా మారిపోయే ప్రమాదం ఉంది అని ఒక నేరేటివ్ని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివారు వాళ్ళు విస్తృతంగా ప్రజల మనసుల్లో తీసుకెళ్లిపోయారు. ఇది జరుగుతుండగా ఇప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద ఈ లడ్డు పట్టుకుని ఎందుకు దాడి చేస్తున్నారు వీళ్ళంటే, వీళ్ళకున్న వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని కాబట్టి ఇతన్ని ఈ లెవెల్లో టార్గెట్ చేసి కొట్టేస్తే, ఈ కొట్టేసే క్రమంలో వాళ్ళు కాన్స్టిట్యూషన్ వైలేషన్ కూడా పాల్పడుతున్నారు. ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పదవిలోకి వచ్చారో ఆ రాజ్యాంగంలో లౌకిక తత్వం అనేది ఉంది. లౌకిక తత్వం అనేది రాజ్యాంగం ప్రతిపాదించిన రోజు లేదు, కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదాన్ని తీసుకొచ్చారు. దానిలో తీసుకొచ్చిన ఆ లౌకికవాదానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ బిహేవ్ చేయటం మాత్రమే కాదు, ఈ మొత్తం లడ్డూ వ్యవహారం వెనకాల అంతరార్థం ఏంటంటే
ఈ దేశంలో నిర్ణయాత్మకమైనటువంటి అధికార పదవుల్లోకి హిందువులు మాత్రమే ఉండవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒక క్రైస్తవున్నో, ఒక ముస్లింనో, లేకపోతే మరొక మైనారిటీ మతస్థున్నో పెడితే వాళ్ళు వాంటెడ్గా హిందూ మతాన్ని చంపేయడం కోసం ఏదో ప్రోగ్రాం చేస్తారు. కాబట్టి హిందువులకే అధికారం అనే విషయాన్ని ప్రతిపాదించడం అనే కుట్ర ఈ టోటల్ లడ్డు వ్యవహారం వెనకాల ఉంది. అందుకని దాన్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లడం కోసం ఆవిడ ఈ లడ్డూలు తిన్నటువంటి వాళ్ళందరూ సంతానోత్పత్తి చేసేటువంటి శక్తి హీనులు అవుతారు, తద్వారా జనాభా పెరుగుదల ఆగిపోయింది. దానికి ఏదైనా స్టాటిస్టికల్ డేటా ఉండాలి కదా. 5 సంవత్సరాల్లో సంభవించినటువంటి జననాలు, అందులో ఏ మతం వారు ఎంతమంది పిల్లల్ని కన్నారు, ఈ డేటా ఏమీ లేదు. ఈ డేటాతో సహా వచ్చినా వస్తారు, ఆశ్చర్యం లేదు. తర్వాత ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనే 5 సంవత్సరాలు వాంటెడ్గా కల్తీ జరిగినప్పుడు చాలామంది అనారోగ్యాల పాలు అయి ఉండాలి ఆ లడ్డూలు తిన్నవాళ్ళు. ఇప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు అనారోగ్యం పాలు అవుతారు అని కొంతమంది డాక్టర్లు ఆ రోజు నుంచి మాట్లాడారు. అది నిజం అని ప్రూవ్ అయింది. తర్వాత ఏది చాలామంది వాళ్ళ లోపల అనేక ఇతర సమస్యలు రావడం వలన చాలామంది కరోనా వ్యాక్సిన్ పర్టికులర్గా అది డోసు పెంచి వేసుకున్నారు. కొంతమంది బూస్టర్ ఆ డోసు వేసుకున్న వాళ్ళలో చాలామంది ఈ వ్యాయామ కేంద్రాల్లో పడి మరణించటం అనేది నిర్ధారణ అయిపోయింది. ఇలాంటి నిర్ధారణలు లడ్డూ తిన్న వాళ్ళలో ఉన్నాయా? వ్యాక్సిన్ ఏమో గవర్నమెంట్ పంపిణీ చేసి జనాల జీవితాలతో ఆటలాడుకుంది, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి. దాని గురించి ఎవరు మాట్లాడరు. లడ్డూలో కల్తీ వలన చాలామంది సర్వనాశనం అయిపోయారని మాట్లాడతారు. దానికి ప్రూఫ్ ఏంటి? ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారు లడ్డూలు తిని, ఎంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలయ్యారు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు డేటా ఉందట క్లియర్గా. దీనికి డేటా ఉందా? ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే మీరు జగన్ సపోర్టర్ అని ఆరోపణలు చేస్తారు కదా. చేయొచ్చు, తప్పలేదు. సోషల్ మీడియాలో పట్టగాల్చి మీరేయడం అనేది కొంత ప్రోగ్రామ్గానే జరుగుతుంది. మీ మీద కూడా జరుగుతుంది జరిగింది ఆల్రెడీ నేను ద్వితీయం బ్యాచ్ లో ఉన్నాను. ఇప్పుడు జర్నలిస్టులు, ఈ యాంకర్లు ఎవరికి సపోర్ట్ చేయకుండా ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా నిలబడకుండా ఉండాలని ముందు నుంచి అనుకుంటున్నాం. ప్రజలకు మద్దతుగా ఉండాలి అంటే యాక్చువల్గా జర్నలిజం నేర్పేటప్పుడు అంటే కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఆయా పత్రికలు నడిపినటువంటి శిక్షణాలయాల్లో కానీ ప్రధానంగా మీరు వార్త రాసేటప్పుడు పేపర్ చేయకూడదు అనేది సూత్రం. మీరు దేన్ని కూడా మీ ప్రకటనగా చెప్పకండి. ఎవరు ఒక అంశాన్ని చెప్పి ఈ అంశం మీద వీళ్ళు ఇలా అభిప్రాయపడ్డారు, ఈ 2 అభిప్రాయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి అని చెప్పి వాటి వరకే మాత్రమే రాసి ప్రజలకి ఆలోచించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించి వదిలేయాలి. ఇది వార్త నిర్మించేటువంటి పద్ధతి. ఇది జర్నలిజం స్కూల్స్, కాలేజెస్లోనూ ఆ పుస్తకాల్లోనూ ఉన్న విషయం. అది తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి. మీడియా ఆఫీసులు రాజకీయ పార్టీల కార్యాలయాలుగా మారిపోయి ఈ న్యూస్ ప్రెజెంటర్లు, యాంకర్లు, జర్నలిస్టులు అందరూ కూడా ఆయా పార్టీల కార్యకర్తలు గాను, నాయకులు గాను మారిపోయారు. సో వీళ్ళు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఒక పార్టీ నాయకుడు పక్క పార్టీ నాయకుడి మీద ఏ రేంజ్లో రెచ్చిపోతాడో అలా ఈ యాంకరు ఆ పార్టీ మీద అంటే తనను ఏ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నానో అనుకుంటున్నాడు. ఆయన ఛానల్కో పత్రికకో కాదు, ఈ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నాను నేను అనుకుని ఆ పక్క పార్టీ మీద ఈ పార్టీ ఏ పార్టీని అయితే టార్గెట్ చేస్తుందో ఆ పార్టీ మీద చాలా అగ్రెసివ్గా చెలరేగిపోతున్నారు. అన్ని ఛానల్స్లోనూ, అన్ని పేపర్లోనూ, ఈవెన్ సాక్షి నుంచి కూడా అలాగే ఉంటుంది అటాక్. సాక్షి నుంచి అలాగే ఉంటుంది, తెలుగుదేశం మీద అటాక్, అలాగే ఇటు నుంచి కూడా అదే రేంజ్లో ఉంటుంది అటాక్. ఇలా వీళ్ళు రాజకీయ పార్టీలుగా మారిపోయినటువంటి మీడియా సంస్థలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ లడ్డూ విషయంగా మీరు మాట్లాడుతున్న లడ్డూ విషయంలో ఒకవైపేమో కొంతమంది జర్నలిస్టులు, యాంకర్లు లడ్డూల్లో విషం ఉంది, కల్తీ ఉంది, రకరకాల కెమికల్స్ ఉన్నాయి, బాత్రూమ్ ఫినాయిల్ ఉంది, రకరకాల ఒకవైపు మాట్లాడుతున్నారు. అది రుజువు కాలేదు, అక్కడ ఏమి లేదు అని చెప్పినందుకు
నాగేశ్వరరావు అనే అతని మీద నాగేశ్వర్ తెలుసు, నాగేశ్వర్ నాగేశ్వర్. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషకులు, ఆయన మీద చాలా తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి, ఎలా చెప్పకపోతే చంపేస్తామని బెదిరింపులు. ఆయన చాలా వివరంగా చెప్తున్నాడు, నా మీద బెదిరింపులు వస్తున్నాయి, నేను ఈ విషయం ఫోన్ నెంబర్తో సహా లోకేష్కి కూడా చెప్పాను, ఎవరేం పట్టించుకోవట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రతి పార్టీకి కూడా ట్రోల్ సైన్యం అని ఉంది. సోషల్ మీడియాలో ఒక నెట్వర్క్, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, సైన్యం వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తారు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల కింద వచ్చి వాలిపోయి ఇష్టం వచ్చినట్టు తిడతారు, చాలా ఇబ్బందికరమైనటువంటి భాష వాడతారు, రేపో ఎల్లుండో మిమ్మల్ని చంపేస్తా ఉన్న లెవెల్లోనే మాట్లాడతారు. ఫోన్లు వస్తాయి, మీరు అది తొలగించకపోతే రేపు మేము చేయబోయే దాన్ని ఎట్నుంచి చేస్తామో కూడా మీకు తెలియదు. ఈ లెవెల్లో ఫోన్లు వస్తాయి. ఇది ఒక సందర్భంలో నేను కూడా ఎదుర్కొన్నాను ఇలాంటి ఫోన్ కాల్స్. ఈ బెదిరింపులు పర్సన్కి మాత్రమే కాదు, ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఆ బయటలు వచ్చాయో ఆ ప్లాట్ఫామ్ యాజమాన్యానికి కూడా ఫోన్లు వెళ్తాయి, వాళ్ళని కూడా బెదిరిస్తారు. బెదిరించి చాలా సందర్భాల్లో వాళ్ళే తొలగింపజేస్తారు కూడా. ఇప్పుడు అది కాదు గొడవ ఇక్కడ. ఈయన మీద ప్రెజర్ ఏంటంటే నువ్వు టోన్ మార్చు, ఇమ్మీడియట్గా నీ ఆర్గ్యుమెంట్ టోటల్గా మార్చేసి, అవును కెమికల్స్ కలిపిన మాట వాస్తవం, అక్కడ నెయ్యి లేదు, ఆ నెయ్యి మొత్తం కల్తీ అని చెప్తూ, అందులో అసలు నెయ్యే లేదు, అది నెయ్యి కాదు, కెమికల్స్ మాత్రమే కలిపారు లడ్డూలు, ఆ లడ్డూలు తిన్న వాళ్ళకి సంతానోత్పత్తి శక్తి తగ్గిపోయింది, హిందూ మతం సర్వనాశనం అయిపోయింది, వెంకటేశ్వర స్వామి అసలు తిరుమల వదిలి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మేము రప్పిస్తున్నాం తిరిగాయి. ఈ లెవెల్లో మీరు మాట్లాడాలి, అది మీ బాధ్యత. మాట్లాడకపోతే ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు మేము బాధ్యులం కాదు, ముందస్తుగా చెప్తున్నాం. ఇది వాళ్ళు ఆయన చెప్పింది, ఇది ధోరణి. కాబట్టి ఎవరైనా సరే స్టేట్ పెర్ఫార్మ్డ్, స్టేట్ స్క్రిప్ట్ చేసినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడవాలని. మీరు నిజం అనుకున్నది మాట్లాడితే కుదరదు, నేను చెప్పింది నిజం అని భ్రమింపజేసేలాగా మీరు మాట్లాడి తీరవలసిందే అని ఒక కండిషన్ ప్రకటించి మీద పడి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన మీద జరుగుతున్నటువంటి దాడి నిస్సందేహంగా తీరవలసింది మాత్రమే కాదు, ప్రతి దాడి జరగవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గతంలో ఈ బీజేపీతో పొత్తు పెట్టుకోనంత వరకు లౌకికవాదిని అని చెప్తున్న చంద్రబాబు కానీ, మాది లౌకిక పార్టీ అని టీడీపీ కానీ, సడన్ గా హిందుత్వ మూసుగేసుకొని బయటికి రావడం, వాళ్ళ అనుచరులు హిందూ మతం పేరుతో బెదిరింపులు, వాళ్ళ అనుచరులైన జర్నలిస్టులు కూడా, యాంకర్లు జర్నలిస్టులు కూడా దుష్ప్రచారం చేయడం, దీన్ని అసలు విచారమే కాదండి. ఈ బెదిరింపు కూడా వాళ్ళ క్రియేషనే, వాళ్ళ క్రియేటివిటీలో భాగంగానే జరిగింది బెదిరింపు, ఈ బెదిరింపు కూడా. కాబట్టి వాళ్ళు స్టాండ్ తీసేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయడానికి లడ్డు, అంటే పొలిటికల్ ఏరియా నుంచి అతన్ని ఎలిమినేట్ చేయడానికి లడ్డు అనేటువంటి ఆయుధం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది ఆయనకు అర్థమైంది. నిజానికి ఈ ప్రశ్న వస్తుంది, ఈ లడ్డూని వాడచ్చు అనే విషయం ఆయన అధికారంలోకి రావడానికంటే ముందే తెలుసుంటే చంద్రబాబుకి. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి అంటే ఈ లడ్డూ తిన్న వాళ్ళలో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారా ప్రూవ్ చేయండి అని మాట్లాడుతున్నాం. ఇలాంటి సన్నివేశం కూడా ఒకటి కల్పించి ఉండేవాడు ఆయన ప్రతిపక్షంలో ఉండగా. ఇది కనుక ముందే తెలుసుంటే ఆయనకి ఇలాంటి సన్నివేశం ఒకటి తిరుమలలోనే చేసేవాడు. అంటే ఉన్నట్టుండి ఒక 20 మంది తిరుమలలో టాప్ మని పడిపోతారు, వాళ్ళందరినీ ఇమీడియట్గా హాస్పిటల్స్కి రష్ చేస్తారు. ఇదంతా లైవ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు, ఏం తిన్నారు మీరు ఇంతకుముందు? డాక్టర్ అడుగుతాడు, లడ్డూ తిన్నారు. ఇది గొడవ. ఈ లెవెల్లో ఒక సీన్ కల్పించేసి ఉండేవాడిని కదా, నాకు ముందెందుకు తెలియలేదని బాధపడుతున్నాడు ఇప్పుడు ఆయన. ఆయన ప్రధానంగా అతను క్రైస్తవ మతానుయాయి కాబట్టి మైనారిటీలు ఎవరికీ అధికారం రాకూడదు. మైనారిటీలకు ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఇచ్చినా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ మతాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ రకమైన కుట్రలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇంకొక ఎక్స్టెంట్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఈ లెవెల్కి వస్తారు అని నేను ఊహించాను. నా ఊహలో ఇంకొక స్టెప్ వెళ్తారేమో వీళ్ళనే భయం కూడా ఉంది. ఇది నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డికి, అంటే హిందుత్వాన్ని నాశనం చేయటం, హిందూ మతాన్ని నాశనం చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి
అంతర్జాతీయ స్థాయిలో ముస్లిం ఉగ్రవాద సంస్థలతో కూడా కలిసి పనిచేసేట దాకా దీన్ని తీసుకెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఏమిటి అనేది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ఆయన ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ని పట్టుకుని యుద్ధం చేయాలి. వీళ్ళు లడ్డూని పట్టుకుని యుద్ధం చేస్తున్నారు, ఆయన రాజ్యాంగాన్ని పట్టుకుని యుద్ధం చేయాలి. కానీ ఆ మూడ్లో కనిపించట్లేదు. ఆయన ఆ మూడ్లో కనిపించకుండా ఆయన ఢిల్లీ దేవుడి మీద భారం వేసి కూర్చున్నాడు. చంద్రబాబు ఏం మాట్లాడినా పర్వాలేదు మాట్లాడుకొని, లేకపోతే మహా టీవీ యాంకర్ గారు ఏం మాట్లాడినా పర్వాలేదు మనం వదిలేద్దాం, TV5 సాంబశివరావు గారు ఏం మాట్లాడినా పర్వాలేదు మనం వదిలేద్దాం, మనకి ఢిల్లీ దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అనే భరోసాతో ఉన్నాడు తప్ప రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఈ దేశంలో మైనారిటీలకు అధికారం ఇవ్వకూడదు అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు, ఇది దుర్మార్గం, ఇది మైనారిటీల మీద జరుగుతున్న దాడి, రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి అనే కోణంలో పెద్ద డిబేట్ పెట్టి మైనారిటీలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి రాజ్యాంగ పరిరక్షణ అనే పేరుతో జరుపుతూ ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, ఎందుకంటే ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ వ్యవహారం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ఢిల్లీ వెళ్ళి గొడవ మొదలుపెట్టి ఉండాలి. కానీ ఆ కదలికలు అక్కడ కనిపించట్లేదు. ఆ డిమాండ్ చేయడం అంటే బీజేపీని వ్యతిరేకించడం. మన విచిత్రమైన పరిస్థితి అది ఏపీలో. మీరు అన్నట్టు ఆయన ఒక్కడికే దేవుడు కాదు, ఢిల్లీ మోడీ ఈయనకు దేవుడే, చంద్రబాబుకు దేవుడే, పవన్కు దేవుడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత బలం ఏపీలోనే ఉంది బీజేపీకి. బీజేపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.